హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. సమ్మర్లో దొరికే మామిడి పళ్ళని మనం సంవత్సరం అంతా మామిడి పళ్ళని మిస్ అవ్వకూడదు అంటే, ఆ టేస్ట్ని ఆస్వాదించాలంటే చక్కగా మనం మామిడి పండ్లతో మామిడి తండ్రిని ఈజీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను. వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. నేను ఇక్కడ బాగా పండిన కేజీ మామిడి పళ్ళను తీసుకున్నాను. మనకి ఇక్కడ మామిడి పండ్లు అనేటివి స్వీట్నెస్ ఉన్న మామిడి పండ్లు తీసుకుంటే చక్కగా మనకి తాండ్రా అనేది చాలా టేస్టీగా ఉంటుంది. అలాగే మనకి మామిడి పండ్లని ఇలా మధ్యలోకి కట్ చేసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. మనకి మామిడి పండ్లు అనేటివి స్వీట్నెస్ ఎక్కువగా ఉంటేనే మామిడి తాండ్రా అనేది చాలా టేస్టీగా ఉంటుందండి. ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని మనం మిక్సీ జార్లోకి వేసేసుకోవాలి. చక్కగా మనం మిక్సీ జార్లోకి వేసేసుకున్న తర్వాత మూత పెట్టుకొని మనకి వీలైనంతగా మెత్తటి పేస్ట్ లాగా ప్రిపేర్ చేసుకోవాలండి. మనకి ఎంత మెత్తగా ప్రిపేర్ చేసుకుంటే మనకి తాండ్రా అనేది అంత స్మూత్గా అలాగే జెల్లీలాగా వస్తుంది. చూడండి, ఇక్కడ నేను ఎంత స్మూత్గా మిక్స్ చేశానో ఇలా ఒకసారి స్పూన్తో అంతా మిక్స్ చేసుకొని మనం ఏ గిన్నెలో అయితే మామిడి తాండ్రని ప్రిపేర్ చేసుకోవాలనుకుంటున్నామో అదే గిన్నెలోకి ఒక స్ట్రైనర్ పెట్టుకొని మనం మిక్సీ పట్టుకున్న మామిడి తాండ్రని చక్కగా మనం ఫిల్టర్ చేసుకోవాలి. ఇలా మనము ఫిల్టర్ చేసుకోవడం వలన మామిడి తాండ్ర అనేది స్మూత్గా అలాగే జెల్లీగా చాలా టేస్టీగా ఉంటుంది. అలాగే మనం మిగిలిన మామిడి పల్పుని కూడా చక్కగా ఇలా అంతా ఫిల్టర్ చేసుకోవాలి. ఇలా ఫిల్టర్ చేసుకోవడం వలన మనకి గడ్డలు అనేటివి ఉండకుండా మామిడి తాండ్ర అనేది స్మూత్గా వస్తుంది. చక్కగా ఇలా అంతా ఫిల్టర్ చేసేసుకొని మనం స్టవ్ పైన పెట్టుకొని ఈ మ్యాంగో పల్పుని దగ్గరికి వచ్చేలాగా బాగా మనం మరిగించుకోవాలి. చూడండి, మనము ఫ్లేమ్ అనేది లోలో పెట్టుకొని ఈ ప్రాసెస్ అంతా మనం ప్రిపేర్ చేసుకోవాలి. చూడండి, మనకి మామిడి పల్పు అనేది ఎంత చక్కగా మనకి గ్లాసీ లాగా కనిపిస్తుందో ఇలా మనకి ఉడకడం స్టార్ట్ అయిన తర్వాత గరిటెతో మనం కలుపుతూ ఉండాలి. చూడండి, మనకి కొంచెం దగ్గర పడుతుంది కదా, ఇలా అంతా గరిటెతో మనం కలుపుతూ ఉండాలి. ఎక్కడ మనం మంట అనేది పెద్దగా పెట్టకూడదు. ఇక్కడ నేను 5 టేబుల్ స్పూన్ల షుగర్ని తీసుకుంటున్నాను. మీరు మామిడి పండ్లు స్వీట్నెస్ని బట్టి షుగర్ని యాడ్ చేసుకుంటే సరిపోతుంది. అలాగే 1/2 టేబుల్ స్పూన్ యాలకుల పౌడర్ని వేసుకుంటున్నాను. మనకి యాలకుల పౌడర్ వేసుకోవడం వలన ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది. ఇలా మనం ఒకసారి గరిటెతో అంతా బాగా కలుపుకోవాలి. చూడండి, మనకి మామిడి తాండ్ర ప్రిపేర్ అయిందో లేదో చెక్ చేసుకోవడానికి ఒక ప్లేట్లోకి కొంచెం మామిడి పల్పుని వేసేసుకొని ఇలా జారితే మాత్రం ఇంకా ప్రిపేర్ అయినట్టు కాదు. మరొకసారి మనం బాగా మరిగించుకోవాలి. మరొక 5 నిమిషాల తర్వాత ప్లేట్లో వేసుకొని చూస్తే చూడండి, ఇలా మనకి కొంచెం కొంచెంగా జారినట్టయితే మనకి మామిడి తాండ్ర అనేది కరెక్ట్గా పర్ఫెక్ట్గా అయినట్టు. చూడండి, మనం ఫ్లేమ్ని ఆఫ్ చేసేసుకొని కాసేపు చల్లార పెట్టుకోవాలి. మనం ఒక ప్లేట్లోకి 1 టేబుల్ స్పూన్ నెయ్యిని వేసుకొని ఇలా అంతా బాగా ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవాలి. చక్కగా మనం ఇలా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత మామిడి తాండ్రాని మనం ప్లేట్లోకి కొద్ది కొద్దిగా వేసుకోవాలి. చూడండి, ఇలా వేసుకొని ఒకసారి మనం ప్లేట్ని ఇలా తిప్పుకోవడం వలన ఈవెన్గా అంతా స్ప్రెడ్ అవుతుంది. మనం మరీ పల్చగా కాకుండా మరీ మందంగా కాకుండా మీడియం సైజులో మనం వేసుకోవాలి. చూడండి, నాకు ఇక్కడ 2 ప్లేట్ల మామిడి తాండ్రా వచ్చింది. ఇలా చక్కగా మనం తిప్పుకోవడం వలన ఈవెన్గా స్ప్రెడ్ అవుతుంది. మనము ఫ్యాన్ కింద 3 రోజుల పాటు పెడితే సరిపోతుంది. ఎండకి పెట్టాల్సిన అవసరం లేదు. చూడండి, 3 రోజుల తర్వాత చక్కగా మనకి ఎంత బాగా ఆరిపోయిందో. ఇలా మనం చాకుతో ఎడ్జెస్ నుంచి మనం ఇలా తీసుకోవాలి. చూడండి, ఎంతో టేస్టీ అయిన మామిడి తాండ్రని చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. మనకి సంవత్సరం అంతా మామిడి పండ్లని మిస్ అవుతున్నాం అనే ఫీలింగ్ లేకుండా ఇలా మనం చక్కగా మామిడి తాండ్రని ఇంట్లోనే ఈజీగా ప్రిపేర్ చేసుకొని హ్యాపీగా సంవత్సరం అంతా తినొచ్చు.
చాలా టేస్టీగా ఉంటుంది. నేను కూడా ఫస్ట్ టైం ట్రై చేశాను. చాలా ఈజీగా ప్రాసెస్. తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. ఇలా మధ్యలోకి మనం నచ్చిన విధంగా నచ్చిన షేప్ లాగా కట్ చేసుకొని ఇలా రోల్ చేసుకోవాలి. ఇలా మనం ఎయిటెడ్ కంటైనర్ బాక్స్లో వేసుకుంటే మనకు సంవత్సరం అంతా చక్కగా నిలువ ఉంటుంది. చూడండి, చూస్తుంటేనే నోరూరిపోతుంది కదా. ఇంకెందుకు లేటు, మీరు కూడా ఈ మామిడి తాండ్రని తప్పకుండా ట్రై చేయండి. ఇలా మనకి చిన్న చిన్న పీసులుగా కట్ చేసుకోవచ్చు. చూడండి మనకి ఎంత జల్లీ జల్లీగా, ఎంత సాఫ్ట్గా, ఎంత స్మూత్గా కనిపిస్తుందో. చూస్తుంటేనే కాదు, టేస్ట్ కూడా భలే టేస్టీగా ఉందండి. నేను ఫస్ట్ టైం చేసిన చాలా టేస్టీగా ఉంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. నా ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్టయితే ప్లీజ్ ఒక లైక్ ఇవ్వండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ మోర్ వీడియోస్.